ఆంధ్ర యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం దేవాలయం లాంటిదని, దీని నిర్మాణానికి ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. ఆ త్యాగాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి అన్నారు. వర్సిటీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల చైర్మన్ జిఎంఆర్ సంస్థల అధినేత మల్లికార్జున్తో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిన సినీ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ పాటలు పాడుతూ సందడి చేశారు. Life requires courage. Life requires resilience. Everybody whosoever walks falls. I had a great chat with G.M. Rao Garu. I always admired him and for his frankness. I know his success story. I said, where you are not successful, I would like to know. Because that is very important. Many people comment on me. Oh, Mrs. Murthy, your life would have been very easy. You always got a job. You got a husband who was chairman of Infosys. Arey beta, when I got married to Narayan Murthy, he was jobless, unemployed. Okay. So what I want to tell you, life is, I had faced many failures in life, many failures. But every failure, like G.M. Rao Garu was telling, I have converted into a stepping stone to understand I should not repeat it next time. పడే వాన చుక్క కానీ ఒక సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరు అయిపోతుంది. అదే వాన చుక్క ఒక పారుతున్న పంట కాలువలో పడితే అది ఒక మొక్కకి ప్రాణాధారం అవుతుంది. కానీ అదే వాన చుక్క ఒక కాలుతున్న కలం మీద పడితే ఊరికి జస్ట్ ఆవిరైపోతుంది. కానీ అదే వాన చుక్క ఒక తామరాకు మీద పడిందంటే ఒక ముత్యంలాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులో పడిందంటే అది ఒక ముత్యంలాగా తయారవుతుంది. ఆ పడే వాన చుక్క ఒకటే, ఆ పడ్డ స్థానం బట్టి దాని ఫలితం మారుతా ఉంది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాన చుక్కలు లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఆలు చెప్పులు పడ్డారు. మీరందరూ కూడా మంచి ముత్యాలుగా తయారవుతారు, మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారని చెప్పి కూడా